కాకినాడ జిల్లా పిఠాపురంలో వైసీపీ ప్రలోభాలకు చెక్ పడింది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వైసీపీ పన్నిన పన్నాగాన్ని సెబ్ అధికారులు పోలీసులు భగ్నం చేశారు. వైసీపీ నేతల ఇళ్లలో భారీగా మద్యం పట్టుపడింది. పిఠాపురంలోని వైఎస్ఆర్ గార్డెన్ లోని వైసీపీ నేతల ఇళ్లలో అనుమతి లేకుండా మద్యాన్ని నిల్వ చేశారన్న పక్కా సమాచారంతో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు పోలీసులు తనిఖీలు చేశారు. అక్కడ గోవా బ్రాండ్లతో ఉన్న నాసిరకం మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు ₹1 కోటి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక్కడ పవన్ పోటీ చేస్తుండటంతో దానిని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు పలు రకాల ఎత్తుగడలు వేస్తున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. 5 రకాలు ఉన్నాయి సార్ రాత్రి తీసిన మాకు 5 రకాలు ఉన్నాయి సార్ రాత్రి తీసిన చెప్పు. రైట్, పిఠాపురంలో వైసీపీ ప్రలోభాలకు చెక్ పడింది. నిల్వ ఉంచిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇదే అంశం గురించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి అప్పారావు సిద్ధంగా ఉన్నారు. అప్పారావు. శంకరి, పిఠాపురంలో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ను ఎలాగైనా ఓడించి తీరారన్న వ్యూహంలో భాగంగా అధికార వైసీపీ అడ్డగోలుగా ప్రలోభాలకు తెరలేస్తుంది. భారీ స్థాయిలో గోవా మద్యాన్ని నియోజకవర్గం మొత్తం డంపింగ్ చేస్తుంది. అందులో భాగంగా పిఠాపురం పట్టణంలో దాదాపు ₹1 కోటి విలువైన మద్యాన్ని వైసీపీ నేతల ఇళ్లలో దాచిన విషయం ఎట్టకేలకు వెలుగులోకి వచ్చింది. ఈ విషయాలన్నీ కూడా సెబ్ అధికారులు సోదాలు చేయగా ఖరీదైన గోవా మద్యం ఉండడం చూసి సెబ్ అధికారులు కూడా నోరెళ్లబెట్టిన పరిస్థితి నెలకొంది. దాదాపుగా 50,000 పెట్టెల్లో మద్యం పెట్టెల్లో దాదాపు 80,000 వరకు మద్యం బాటిల్ పోలీసులు కానీ సెబ్ అధికారులు కానీ గుర్తించారు. ఇవన్నీ చూసి అంత భారీ స్టాక్ చూసి సెబ్ అధికారులు కూడా నోరెళ్లు పెట్టారు. అయితే 4 ప్రాంతాల్లో శోభా తీసి ఇవన్నీ గుర్తించగా అవన్నీ కూడా వైసీపీకి సంబంధించిన పట్టణ పార్టీ అధ్యక్షులు కానీ అదేవిధంగా మండలానికి సంబంధించిన వైసీపీ నేతలు ఇల్లు ఇవన్నీ గుర్తించే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వైసీపీ పవన్ ను ఓడించడం కోసం ఈ విధంగా అడ్డగోలుగా మద్యం కూడా వేయడంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై పిఠాపురం తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా నిన్న రాత్రి తీవ్ర ఆగ్రహం ఆనందాలు వ్యక్తం చేశారు. వైసీపీ నేతలలో మద్యం దొరికిన నేపథ్యంలో పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంగగీతం తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి వర్మ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మరో పక్క చూస్తుంటే కొన్ని రోజుల కిందట ఇదే పిఠాపురంలో 2 వ్యాన్లలో ఈ వైసీపీకి సంబంధించిన డమ్మీ ఈవీఎంలు కూడా వెలుగులో రావడం తీవ్రస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఎలాగైనా పవన్ ఓడించాల లక్ష్యంతో మిథున్ రెడ్డి కనుసన్నల్లో పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా డబ్బులు పంపిణీ కానీ మద్యం పంపిణీ కానీ యథేచ్ఛగా జరుగుతుందో పోలీసులు కానీ అటు ప్రతిపక్షాలు కానీ తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థాయిలో డబ్బులు ఏ విధంగా వైసీపీ నేతలు పవన్ ను ఓడించడం కోసం చేస్తున్నారనేది అటు ప్రజలు కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. శంకరి. రైట్, థ్యాంక్ యూ అప్పారావు. 5 రకాలు ఉన్నాయి సార్ రాత్రి తీసిన